శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో లేదా ధ్యాన యోగంలో ఈరోజు మనం 24-25 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. 25 శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఇంకా మనకు కృష్ణ పరమాత్మ సమాధి స్థితి వరకు వర్ణించి యోగ శాస్త్రం ప్రకారంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అన్నీ వివరించి ఇప్పుడు మనకి ధ్యానం యొక్క విలువ, ధ్యానం ఎలా చేయాలి, ఆ చేసేవాడి యొక్క సాధన చేసేవాడు ఎలా ఉండాలి అనే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారు? ఇప్పుడు 2వ అధ్యాయంలో మనకు చెప్పేశారు. చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకి చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి, స్కూల్లో చేర్పిస్తాము, వాళ్ళకు రైమ్స్ రోజు వల్ల వేయిస్తారు. చెప్పగా 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 వాళ్ళకు బ్రెయిన్లో రికార్డ్ అయిపోతాయి ఆ రైమ్స్. అలాగే మనకు సాధన చేయాలంటే మనకు బాగా చెప్తే తప్ప దృఢంగా మన మనసులో నిలబడదు. ఎందువల్లంటే మనకు ప్రపంచ విషయాలు ఆకర్షించినంతగా పరమాత్మ ఆకర్షించారు. కాబట్టి మాటి మాటికి మనకు విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు పరమాత్మ. చివరిదాకా అంతే చెప్తూనే ఉంటారు, ఇలా చేయాలి ఇలా చేయాలనే విషయాన్ని మనకు ప్రతి నిమిషం గుర్తు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు చెప్తున్నారు పరమాత్మ. ఏం చెప్తున్నారు చూద్దాం. సంకల్ప ప్రభవాన్, సంకల్పంతో పుట్టింది అంటే సంకల్ప ప్రభవాన్ అంటే పుట్టడం. సంకల్పం ద్వారా ఏం పుడుతోంది? కామం పుడుతోంది, కోరిక పుడుతోంది. సంకల్పం ఉంటే కానీ మనకి కోరిక పుట్టదు. ఇప్పుడు మనకు ఉదయం లేచి ఎన్నో ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా కోరికగా మారుతాయంటే మారవు. ఎందువల్ల? ఉదయం లేచి మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా మనకి ఎట్లా వస్తుంది? ఆ రోజు ఆ పని చేసాము, ఈరోజు ఈ పని చేసాము, ఇక్కడ ఇలా చేయాలి, అక్కడ అలా చేయాలి, ఎన్నో ఆలోచనలు, లక్షల ఆలోచనలు చేస్తాము ఉదయం నిద్ర లేచి మొదలుకొని. అవన్నీ మనకు సంకల్పాలు కాదు. కానీ వాటన్నింటిలో కూడా గొప్ప సంకల్పాలు ఉంటాయి. ఏంటవి? మనకు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటాం ఆ సంకల్పాన్ని. ఇంకా దృఢంగా మనసుతో నాటుకుపోతుంది, ఇది చెయ్యాలి. ఇప్పుడు మనం గమనిస్తుంటాం, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాల్సిన వాళ్ళు, గ్రూప్స్ రాసేవాళ్ళు, ఇంజనీరింగ్ డాక్టర్స్ చదివేవాళ్ళు, వాళ్ళు చూడండి, వాళ్ళకి సంకల్పం చిన్నప్పటి నుంచే కలుగుతుంది. ఇది చెయ్యాలి అనుకుంటే ఆ సంకల్పం తగినట్టుగా వాళ్ళు ప్రణాళిక చేసుకొని పోతుంటారు. అదొక తపస్సుగా చేస్తారు. ఇప్పుడు డాక్టర్ కోర్స్ చేసేవాళ్ళని గమనిస్తే మనకు తెలుస్తుంది, వాళ్ళు ఎంత విద్య అయిపోయినా ఇంకా చదువుతూనే ఉంటారు, కంప్లీట్ కాదు వాళ్ళది. అందుకంటే శరీర శాస్త్రం చాలా గొప్పది. అది నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేము. జీవితం అంతా చదివినా కూడా ఇంకా ఉంటుంది, సముద్రం అంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అదొక తపస్సుగా చేస్తారు, అదొక లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ లక్ష్యం కోసంగా సాధన చేస్తారు. ఇవంతా ప్రపంచ విషయాలు. కానీ పరమాత్మ వైపు కూడా సంకల్పం ఉండాలి. కానీ ఎక్కడ దాకా? ఆ పరమాత్మ విషయాన్ని కామంగా కోరికలన్నీ జయించాలి. ప్రపంచ విషయాల్లో ఉండే సంకల్పాలు, ప్రపంచ విషయాల్లో ఉండే కామాలు, కోరికలు, అవి జయించాలి. అవి జయిస్తేనే సాధ్యమవుతుంది పరమాత్మ మనలో వచ్చి కూర్చోవాలంటే. అది కూర్చోడానికి ఎలా ఉండాలట చెప్తున్నారు. కామాస్త్యక్త్వా సర్వాన్ అశేషతః, కోరికలన్నింటినీ కూడా పూర్తిగా సంపూర్ణంగా, సర్వాన్ అన్నిటినీ కూడా అశేషతః, శేషం లేకుండా, మిగులు లేకుండా మొత్తం తొలగించుకోవాలట. అప్పుడే మనం భగవంతుడి మీద మనసు నిలబెడతాము. ఎందువల్ల? నీ కోరికలు వచ్చిందంటే ప్రపంచ విషయాలే కదా అన్నీ. కాబట్టి ప్రపంచ విషయాలు వది పరమాత్మ రావాలంటే ప్రపంచంలో ఆకర్షించే కోరికలన్నింటినీ కూడా మనం జయించాలి. అప్పుడే సాధ్యం. అది కూడా ఎలాట? మనసైవేంద్రియ గ్రామం, మనసుతో. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సముదాయాన్ని, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో మనసు ప్లస్ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటన్నింటినీ కూడా మనం ఏం చేయాలట? వినియమ్య సమంతతః. సమంతతః అంటే అన్ని రకాలుగా నువ్వు ఇంకే ప్రకారం కూడా బయటికి పోకుండా, ఆలోచన బయటికి కోరికలతో పరిగెత్తకుండా, అంటే పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో, పంచ తన్మాత్రలతో బయట ప్రపంచం వైపు పరిగెత్తకుండా వినియమ్య స్థిరంగా కూర్చోబెట్టాలి.
మనసుని నిలకడగా కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే అప్పుడేమవుతుంది, సమంతత అన్ని వైపులా, ఒక తట్టు కాదు అన్ని వైపులా పోకుండా కాపాడుకోవాలి ఈ మనసును. అంటే మనసు స్థిరంగా కూర్చుంటే కానీ మనం ఏం చేయలేము. అది సాధించాలంటే, భగవంతుడిని ప్రతిష్ఠించుకోవాలి మన మనసులో అంటే ఖచ్చితంగా మనం వాటి అన్నిటిని మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. అది సాధించాలంటే నీ మనసు, ఇంద్రియాలు అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేయాలి. అలా వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలి, శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా. ఇంకా బాగా చెప్తున్నారు. ఏమని, శనై అంటే మెల్లమెల్లగా, ఏదైనా కూడా హఠాత్తుగా చాలా స్పీడ్గా చేయకూడదు. ధ్యానం చేసేవాడు ఎలా ఉండాలట, ముందు మనసును ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. మళ్ళీ సంకల్పాల వల్ల పుట్టే కోరికలు జయించాలి. మరి ఇప్పుడు సంకల్పము, గొప్ప గొప్ప సంకల్పాలు చూడండి. మనకు భగీరథుడు, ఆయన సంకల్పం ఏంది, గంగా నదిని భూమి మీద తీసుకొచ్చాడు. ఆ సంకల్పం వల్ల ఆ కోరిక వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడు ఆయన. సంకల్పం ఉండాలా, కానీ దేనికి, పరమాత్మ వైపే, ప్రపంచ విషయాలు కాదు. ఇక్కడ చెప్తున్న విషయం అది. ధ్యానం చేయాలంటే, నీవు యోగారూఢుడు కావాలంటే, ధ్యానంలో నువ్వు గొప్ప స్థితికి వెళ్ళాలంటే నువ్వు సాధించాల్సింది ఏంటంటే, మొదట సంకల్పాలను జయించాలి. సంకల్పం వల్ల వచ్చే కోరికలను జయించాలి. తర్వాత మనసుని స్థిరంగా, ఇంద్రియాలని అన్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు అది కూడా ఎలా చేయాలట, శనై మెల్లమెల్లగా నేర్పించాలి. ఒక్కరోజే, ఇప్పుడు మనం చూడండి అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టకూడదు అన్నట్టుగా అంత స్పీడ్గా పెట్టకూడదు. చాలా నిదానంగా మన మనసుకు అలవాటు చేయాలి. వెంటనే చెప్పామనుకోండి మన మనసు వినదు. ఎందుకు, మనకి ఇంతకుముందు శ్లోకం చెప్పాడు, అనిర్విణ మనసా, విసుగు పుడుతుంది దానికి విసుగు పుట్టిందా ఇంకా ప్రపంచాన్ని విషయాలుగా వెళ్ళిపోతుంది. ఎవరి పరమాత్మ కోసం ఎంత కష్టపడతారు, అవసరమా ఇప్పుడు, హాయిగా ఉన్ననాడు ఉందా, ఎంజాయ్ చేసిపోదాం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అది పరమాత్మ వైపు పోదు. ఆ ధ్యానం చేయాలని కోరుకోదు. అది చేయాలంటే మాత్రం ఆ విసుగు రాకుండా ఉండాలంటే దానికి మెల్లమెల్లగా బుజ్జగించి, లాలించి, ప్రేమించి ఆ మనసుని బాగా చెప్పాలి. చెప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చుకోవాలి. వచ్చి దృష్ట్వా బుద్ధితో ముందు బుద్ధి నిలకడగా ఉండాలి. అన్నిటికీ పరిగెత్తిపో, మనసు నిలకడ ఉండదు. మనసుకి ఏముంటుంది, సంకల్పం వికల్పం ఉంటుంది. అది ఇప్పుడు అనుకుంటుంది చేయాలా వద్దా అని అనుకుంటుంది, మళ్ళీ వెంటనే వద్దని అదే చెప్తుంది. ఇది చేయమని స్థిరంగా చెప్తుంది. ఇంకొంతసేపటికి ఏం చేస్తావులేబ్బా వద్దులే అని కూడా చెప్తుంటుంది. ఇవంతా మనం పాత సినిమాలో చూస్తుంటాం. వాళ్ళ మనసు లేచి 2 పాత్రలుగా తయారై వద్దు, అవును కాదు అని చర్చించుకుంటుంటాయి. ఆ విధంగా మన మనసులో ఎప్పుడూ సంకల్పం వికల్పం పుడుతూ ఉంటుంది. కానీ బుద్ధి అలా కాదు, నిలకడగా కూర్చుంటున్నది. అది ఆలోచిస్తుంది, అయ్యో మనం పరమాత్మ అయిపోయి తిరగాలి అని అది నిర్ణయించుకుంటుంది. అది నిర్ణయించుకున్నప్పుడు మాత్రం అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది కూడా ఎలా, ధృతి గృహీతయా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏముండాలి, ధృతి ఉండాలి, ధైర్యం ఉండాలి, నిలకడగా మనసు ఉండాలి. మనకి ఈ విషయం వచ్చి మనకు ఆదిశంకరాచార్య శివానందర్లు చెప్తారు, ధృతి స్తంభాధారాం దృఢ గుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ఆ శివుడు ఆయన పరివారంతో అమ్మవారితో కలిసి వచ్చి తన మనసు అనే కుటీరంలో వచ్చి కూర్చోమని చెప్పి, నా ధృతి ఉంది, ధృతిని ఒక స్తంభం నాటాను, వచ్చి కూర్చోమని చెప్తున్నాడు ఆయన. అంటే భగవంతుడి మీద నిలకడగా మనసు ఉండాలంటే దానికి ధైర్యం ఉండాలి, పిరికితనం ఉండకూడదు. ముఖ్యమైన విషయం అదనమాట. ఎప్పుడు ఆ భగవంతుడి మనసు ఉండాలంటే పిరికి దానిలాగా ప్రవర్తించకూడదు. మనసు ప్రవర్తించిందా దాంట్లో మనం ముందుకు పోలేము. మనసు ఎప్పుడు ఎలా ఉండాలి, ఆ పరమాత్మ ఏందే నిలబడాలి. బుద్ధి మనసు పులిలాగా ఉండాలట, మేకలాగా ఉండకూడదట. మేకలాగా ఉంటే ఏమవుతుంది, అనుక్షణం భయపడుతుంటుంది. ఎప్పుడూ సింహంలాగా గర్జిస్తూ కూర్చోవాలట మనసు. అలా ఉన్న మనసే అది శత్రువుని జయించగలుగుతుంది. ఏ శత్రువుల్ని, మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మనమాశ్చర్యాన్ని జయించి అది స్థిరమైన బుద్ధితో ఆ మనసుని పరమాత్మ నుండి నిలబెట్టగలుగుతుంది. కాబట్టి ఏముండాలట, ధృతి ఉండాలి.
ఎలా ఉండాలట? ముందు ధ్యానం మెల్లమెల్లగా అలవాటు చేయాలట మనసుకి. తర్వాత దానికి వచ్చేసేసి ఆ మెల్లగా అలవాటు చేసిన ఆ యొక్క ప్రవర్తనతో ఆ బుద్ధి స్థిరంగా పెట్టి మళ్ళీ దాంట్లో వచ్చేసేసి ధైర్యం కలిగి ఉండాలి, నిలకడగా ఉండాలి. ఆత్మ సంస్థం మనఃకృత్వ. ఇదంతా ఎలా చేయాలి? ముందు బుద్ధిని నిలకడగా కూర్చోబెట్టుకొని తర్వాత మనసును బుజ్జగించి లాలించి తీసుకొచ్చి ఆ ఆత్మ ఎందే స్థిరంగా ఉండేట్టుగా చేయాలి. మనఃకృత్వ, మనసును చెయ్యాలి, ఆత్మ ఎందు నిలబెట్టాలి. అప్పుడు నకించితపి చింతయేత్, అంతకుమించి వేరే ఆలోచనలేవి చేయకూడదు. ప్రపంచ విషయాలు తప్పించి ఆ పరమాత్మ వైపే ఆలోచించే రకంగా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే ఆ సాధన మాత్రమే సహకరిస్తుంది, మానవుని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఆ ధ్యానం పర్ఫెక్ట్ ధ్యానం అవుతుంది. భయపడ్డా ఆ ధ్యానం రాదు. పరమాత్మ నిలబడిన వాడికి భయం అంటూ ఉండదు. ఇలా చెప్తున్నాడు. దీనికి మనకి కొన్ని ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఏటవాలుగా ఉండే ప్రాంతం ఉందని, స్లోప్ ప్రదేశం ఉందనుకోండి, దానికి మనం పరిగెత్తుకుంటూ గబువ ఎక్కామనుకోండి జారి పడిపోతాం. కానీ నిదానంగా ఆగి అదే ఇప్పుడు చెప్పినట్టు శనై మెల్లమెల్లగా జాగ్రత్తగా ఎక్కితే ఆ జారుడు బండి మనం పైకి ఎక్కేస్తాం. అలా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మంట చేయాలనుకోండి, పెద్ద మంట కట్టెలన్నీ వేసేసి నిప్పు అంటిస్తే తొందరగా అంటుకోదు. కానీ దాంట్లో చిన్న చిన్న పుల్లలు ఎక్కువ వేసి పీచంతా వేసి మెల్లగా అంటించి ఆ నిప్పు చిన్నగా రాచుకుంటున్నప్పుడు కానీ కట్టెలు వేస్తే అది అంటుకుంటుంది. అంతే తప్ప ఒక్కసారిగా అన్ని కట్టెలు వేస్తే ఆ నిప్పేం అంటుకోదు. అలాగే ఇంకా జపము ధ్యానము ఇవన్నీ చేయాలంటే మాత్రం ఆ విధంగా ఉండాలి. అలాగే పర్వతాలు ఎక్కేటప్పుడు కూడా చాలా జారే పర్వతాలు ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అడుగు వేసిపోతూ ఉంటే ఎక్కగలుగుతాం. కాబట్టి ఇవన్నీ మనం చేయాలి. ఇవి మన సాధారణంగా మనం చెప్పుకునే ఉదాహరణలు. వీటికే ఇంత నిదానంగా ఇది జాగ్రత్తగా ఉండాల్సి వస్తే ఇక పరమాత్మను మన మనసులో కూర్చోబెట్టి మన స్థిరంగా బుద్ధిని నిలకడగా పెట్టి నిలకడగా పెట్టి కూర్చొని మనం అందుకోవాలంటే దానికి ఎంత సాధన కావాలి. ఆ సాధన సంపత్తి ఏందనే విషయాన్ని ఈ 2 శ్లోకాల్లో మనకి చెప్పేస్తున్నారు. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాట. వచ్చి, స్వామి నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను, ఎలా అని అడిగాట. నువ్వు ధ్యానం చేయాలంటే ముందు ప్రపంచ విషయాన్ని పక్కన పెట్టేసి పరమాత్మని నిలబెట్టాలా అని మనసులో అని చెప్పాడు. అది ఎలా నిలబెట్టాలి అని అడిగాడు ఆ శిష్యుడు. అడిగితే అప్పుడు ఆ గురువు గారు చెప్పారట, నాయన నీకు అనేకమైన కోరికలు వస్తాయి. ఆ కోరికల్ని గమనించు. ఫస్ట్ ముందు గమనించు. నువ్వు ధ్యానాన్ని కూర్చోగానే అనేక కోరికలు వస్తాయి, అనేక సంకల్పాలు ముందు వస్తాయి. తర్వాత దాంట్లోంచి కోరికలు పుడతాయి. ఇది చెయ్యాలి అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చేస్తావు. అప్పుడు కూడా నువ్వు ఆలోచించి మెల్లమెల్లగా నీ మనసును వెనక్కు లాగు. అదే ఉపరమతి. అదే శనై ఉపరమతి అంటే వెనక్కు లాక్కోరావాలి. వెనక్కు లాక్కొని వస్తే అప్పుడు నీ లక్ష్యం ఏంది? భగవంతుని చేరుకోవాలనుకుంటున్నావు కదా, మోక్షం సంపాదించాలనుకుంటున్నావు కదా, జీవన్ముక్తుడు కావాలనుకుంటున్నావు కదా, దాని మీదే లక్ష్యంగా పెట్టుకొని నువ్వు ధృతిగా నిలకడగా బుద్ధిని కూర్చోబెట్టగలిగితే నీ ఆలోచనలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని వచ్చి ఆ ప్రతి ఆలోచన గమనిస్తూ ఉంటే ఇవి పనికిరావు అని తీసేసుకుంటూ పోయావు అనుకో, అప్పుడు నువ్వు ఎప్పటికైనా కూడా సాధిస్తావు. నీ ధ్యాన ప్రక్రియను నువ్వు సాధించగలుగుతావు. తద్వారా నువ్వు మోక్షాన్ని పొందడానికి రాచబాట వేసుకున్నవాడు అవుతావు. కాబట్టి దీన్ని మెల్లమెల్లగా ఆచరించవయ్యా అని చెప్తాడు ఆ గురువు గారు. అప్పుడు ఆ పిల్లవాడు అలాగే వెళ్ళి చేస్తుంటాడు. కానీ కొంతసేపుగా వచ్చేస్తాడు. వచ్చి, అయ్యా నేను కూర్చున్నప్పుడు నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, 1 కాదు 2 కాదు, జీవితంలో ఇవి సాధించాలి అవి సాధించాలి, నా మనసు ఒకటే మేము చెప్తోంది అంటాడు. అదే నాయన ఇప్పుడు నేను చెప్పింది, వాటన్నిటిని జయించాలంటే నువ్వు కూర్చొని ఆలోచన చెయ్యి. ఇది చేయాలా వద్దా, ఇది అవసరమా, ఇది అవసరం నేను తీసేస్తూ ఉండు. అప్పుడు నువ్వు స్థిరంగా మనసు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అప్పుడే నీకు ధ్యానం వస్తుందని చెప్తాడనమాట. అప్పుడు ఆ పిల్లవాడు ఆయన చెప్పినట్టుగా ఆయనకు వచ్చిన ఆలోచన మాటికి వచ్చి మొదట్లో గురువుగారు చెప్తూ విసిగిస్తుంటాడు. తర్వాత మెల్లమెల్లగా అతనికి అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు అయిపోతే అవుతుంది నకించి తప్పి చింతయేత్, వాడు ఇంకా వేరే ఆలోచన చేయడు. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే భగవంతుణ్ణి పెట్టేశారు. భగవంతుని యొక్క మహిమలు లీలలు ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉంటే మన మనసు ఇంకా అక్కడే ఉంటుంది, ఎక్కడే పోదు. అది మొదట ప్రారంభ దశలో అలా పెట్టేశారు. అవన్నీ మనం
స్తోత్రాలు అవన్నీ పారాయణ చేస్తున్న అర్థం చేసుకొని పారాయణ చేస్తున్నప్పుడు మనసు నిలకడగా పోయి బుద్ధి నిలకడగా పోయి కూర్చొని దాని అందే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంది. తర్వాత మెల్లగా అది అలవాటైపోతుంది. రోజు ఆ టైంలో కూర్చొని పారాయణ చేయడం, దాంట్లో ఉండే అర్థాన్ని తెలుసుకుంటూ ఆ ఆత్మస్వరూపాన్ని దగ్గరికి పోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అలా ఏర్పాటు చేశాడు. వివేకానంద స్వామి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే తన తోటి పిల్లకాయలందరినీ తీసుకొని పోయి మనం ధ్యానం ఆటలు ఆడుకుందామంటే ఈ ఆట ఆడదామని కూర్చోబెట్టాడు, ధ్యానం చేద్దామని. పిల్లకాయలందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి తను కూర్చున్నట. ఆయన వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఈ పిల్లకాయలకి ఏముంది, వాళ్ళు ఆట ఆడుకుందాం తీసుకొచ్చి ధ్యానం చేయమన్నాడు. వాళ్ళందరూ చుట్టూ కూర్చున్నారట. వాళ్ళకి ఎంతసేపటికి మనసు ఎందుకు ఉంటుంది అక్కడ, వాళ్ళకి అక్కడ పోద్దామా ఇక్కడ ఎగురుదామా అవంతా పోతుంది. ఆ సమయంలో అక్కడికి పెద్ద పాము వచ్చిందట. పాము రాగానే పిల్లకాయలు అంత పెద్ద కేకలు పెట్టేశారు. కానీ ఆ పాము వచ్చిందని కానీ వాళ్ళు అరుస్తున్నారని కానీ ఆ స్పృహ ఆయన లేదు. ఆయన మాత్రమే స్థిరంగా కూర్చోన్నాడు. అంటే ఆ స్థితికి వెళ్ళిపోయి చిన్న వయసుకే ఆయన మనసు నిలకడగా కూర్చోంటున్నారు. అంత స్థితిలో ఉన్నాడు ఆయన. అంత పెద్ద కేకలు పెడుతున్నారు పిల్లకాయలు, పాము వచ్చిందని చెప్పి. తర్వాత ఆయన లేచి దీన్ని చూసి భయపడ్డారా అని చెప్పేసి ఆయనేమో ధైర్యంగా ఉన్నాడు. ఎంత ధైర్యవంతుడు అంటే మనకు వివేకానంద చాలా ధైర్యవంతుడు. చిన్నప్పుడు పిల్లకాయలతో కూడా ఆయన పందెం వేస్తాడు, శ్మశానంలో పోయి కూర్చుంటాను, పోయి నిజంగా శ్మశానంలో పోయి కూర్చుంటాడు. తెల్లవాళ్ళు అక్కడ ఉండొస్తాడు, అంత ధైర్యవంతుడు. కాబట్టి ఆ పాము వస్తే ఆయన ఏం భయపడకుండా ఇంతేనా దీనికోసమా మీరు ధ్యానం చేయకుండా వదిలేశారని చెప్పి అంటాడు. అంటే ఆ చిన్న వయసులోనే ఆయనకు ఆ బీజం ఉంది. కాబట్టి రామకృష్ణ పరమహంస గారు అది గుర్తించి ఆయనకు అంత గొప్ప విద్యను ప్రసాదించారు, ఆత్మ విద్యను ప్రసాదించారు. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు ఇక్కడ మనకి 2 శ్లోకాలు చెప్పిన విషయం ఏంటంటే ధ్యానం చేయడానికి ఎలా ఉండాలి, బుద్ధి ఎలా ఉండాలి, మనసు ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి అంటే మెల్లమెల్లగా చేసుకోవాలి, పైన ధైర్యం ఉండాలి, మళ్ళీ మనస్సు కూడా స్థిరంగా కూర్చున్నప్పుడే ఇతరమైన ఆలోచన లేకుండా ఆ పరమాత్మను పట్టుకుంటుంది మనసు అని మనకు చెప్తున్నారు ఈ 2 శ్లోకాల ద్వారా. అంటే ఇప్పటిదాకా యోగా రూల్డ్ గురించి చెప్పి సాధన ప్రారంభించే వాళ్ళు ఎలా ఉండాలనే విషయాన్ని మనకి చెప్పుకుంటూ వస్తున్నారు ఈ 2 శ్లోకాల్లో. ఇంకో శ్లోకం కూడా ఇదే విషయం చెప్తారు. ఇది మనకు ఈరోజు భగవద్గీతలో 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో లేదా ధ్యాన యోగంలో ఈరోజు మనం 25 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.